వేల ఎకరాల అడవుల్ని బూడిదిగా మార్చే కార్చిచ్చును అదుపు చేసేందుకు బొలీవియా ప్రభుత్వం సరికొత్త పరికరాన్ని రూపొందించింది. బొలీవియన్ సైన్యం తయారు చేసిన ఈ రోబోకు ఎరిజో అని నామకరణం చేశారు. దీని పనితీరును ఆ దేశ అధ్యక్షుడు లూయిస్ ఆర్సీ సమక్షంలో పరిశీలించారు. పైపు సహాయంతో అత్యధిక ఒత్తిడితో నీటిని ఎగజిమ్మగల ఈ రోబో అగ్నిమాపక సిబ్బంది వెళ్లలేని ప్రాంతానికి వెళ్లి అగ్నికీలల్ని అదుపు చేయగలదు. ఎరిజో 3800 లీటర్ల నీటిని ఏకధాటిగా వేగంగా చిమ్ముతూ కార్చిచ్చు వ్యాప్తిని అడ్డుకుంటుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్లో గత 10 ఏళ్లలో అతిపెద్ద కార్చిచ్చును బొలీవియా చవిచూసింది. ఆ దావాగ్ని ధాటికి 1 కోటి హెక్టార్లకు పైగా గడ్డి భూములు, అడవులు కాలిపోయాయి. భారీ అగ్ని ప్రమాదాలు, కార్చిచ్చు కారణంగా చెలరేగిన మంటల్ని ఎరిజో రోబోల సాయంతో వేగంగా అదుపు చేయవచ్చని రక్షణ దళాలు తెలిపాయి.